కేసీఆర్ గారు తెలుసు. తెలంగాణలో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే చాలా మంది అడుగుతారు, నువ్వు ఎందుకు వెళ్ళావు ఆయన దగ్గరికి, మనం తిట్టిన ఆయనంటే, అరే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాల్సిన వ్యక్తులు, రాజకీయ పార్టీలో ఉండాల్సిన వ్యక్తులు ముఖాముఖిని కనపడితే గౌరవం ఇవ్వటం అనేది మన సాంప్రదాయం, మన తెలుగు సాంప్రదాయం అది. అంతేగాని నమస్కారం పెట్టానంటే అమ్ముడైపోయానని కాదు, లొంగిపోయానని కాదు. అది దయచేసి అర్థం చేసుకోండి. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాజధాని అయ్యి అక్కడి నుంచి వచ్చేశారు. ఈ రోజున అమరావతి అభివృద్ధి ఇంకా జరగలేదు. ఉన్న ఉమ్మడి రాజధాని వదిలేసుకుని వచ్చేశారు. ఒకవైపు ఈ రోజుకి మనకి నాగార్జున సాగర్ డ్యాం దగ్గర నుంచి పోలీసులు కొట్టుకున్న పరిస్థితి వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు 2014లో మళ్ళీ ఈ రోజుకి కూడా మధ్యలో నోటికి ఓటు అని చెప్పి కొంత హింస జరిగింది. మళ్ళీ నిన్న చూస్తే, గత 2 రోజులుగా చూస్తే మళ్ళీ ఐటీ టెక్నాలజీ మీద ఐటీ డేటాని గవర్నమెంట్ ప్రజల డేటాని ఒక ఐటీ కంపెనీ దగ్గర ఉందని చెప్పి దాడులు చేస్తుంటే నాకు ఒకటే అనిపించింది, 2 బలమైన నాయకులు, ఒక తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఆడుకుంటున్న ఈ రాజకీయ చదరంగంలో మీ పొలిటికల్ గేమ్స్ లో యువత సామాన్య ప్రజలు నలిగిపోతా ఉన్నారు. అటు తెలంగాణ యువత నలిగిపోతోంది, అటు ఆంధ్రప్రదేశ్ యువత నలిగిపోతోంది. దయచేసి ఇద్దరు ముఖ్యమంత్రులకి పల్నాడు ప్రాంతం నుంచి నరసరావుపేట సభ నుంచి మీ ఇద్దరికి చేతులెత్తి జోడిస్తున్నాను. దయచేసి పొలిటికల్ గేమ్స్ ఆపండి. మేము అలసిపోతున్నాం. తప్పు లేదనుంటే మీరు తేల్చుకోండి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు తెలుగుదేశం పార్టీ మీద కోపం ఉంటే తెలుగుదేశం పార్టీని చేసుకొని, కానీ మధ్యలో ప్రజలు నలిగిపోతా ఉన్నారు. నేను నిజంగా విసిగిపోయి, నువ్వు తెలుగుదేశం పార్టీతో దోస్తీ కడతావా, లేదంటే టీఆర్ఎస్ వచ్చి నిన్ను జగన్ని కలుపుతారంట అంటే నేను అందరికీ దండాలు పెట్టేశాను. బాబు నేను అలసిపోయాం, మీ ఇద్దరు పార్టీల జోలికి వచ్చి అలసిపోయావు. నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తే నువ్వు చంద్రబాబు గారికి ఎదురుకి వెళ్ళమంటే ఎందుకు వెళ్తాం? అలాగే చంద్రబాబు గారు వచ్చి మాతో కలిసి పోటీ చేద్దాం అంటే అలా ఎవరి జోలికి వెళ్ళట్లేదు. అలసిపోయాం. నేను ఒకే ఒకరి పక్షం, మన తెలుగు ప్రజల పక్షం.